ఖానాపూర్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇవాళ మళ్లీ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. నిన్న రచ్చ చోటు చేసుకోవడంతో నేటికి వాయిదా పడింది ఎన్నిక. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి 7గురు మద్దతు ఇచ్చారని వీడియో బయట తీయాలని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అధికారులతో వాగ్వివాదానికి దిగారు. ఎమ్మెల్యే ఓటుతో 6 మాత్రమే వారి సంఖ్య అని 7గురు ఎలా అయ్యారంటూ బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. ఇక ఈ క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. దీంతో రాజకీయం మరింత వేడెక్కింది. ఇక మరోవైపు చూసుకుంటే చలో ఖానాపూర్ కు బీఆర్ఎస్, బీజేపీ నేతలు పిలుపునిచ్చారు. ఖానాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 4 ఎస్పీలు, 500 మంది సిబ్బందితో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆదిలాబాద్ లో మాజీ మంత్రి జోగు రామన్నను హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై జోగు రామన్న ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖానాపూర్ లో ఉద్రిక్తత కొనసాగుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. రైట్, ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మొత్తానికి ఖానాపూర్ లో గంటకి ఏం జరుగుతుందన్న టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. మళ్ళీ కూడా ఇవాళ మళ్ళీ చైర్మన్, ఉప చైర్మన్ ఎన్నికైతే జరగనున్నట్టుగా తెలుస్తుంది. ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలోనైతే హైటెన్షన్ వాతావరణం అయితే కంటిన్యూ అవుతోంది. అయితే నిన్న చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో కౌన్సిల్ సమావేశ మందిరంలో ఇటు ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అధికారులతోటి వాగ్వివాదం చోటు చేసుకోవడం, తమ అభ్యర్థికి 7గురు మద్దతు ఇచ్చారంటూ ఆ వీడియోలు కూడా చూపించాలంటూ ఇటు ఎమ్మెల్యే అధికారులతోటి వాగ్వివాదం చోటు చేసుకున్న నేపథ్యంలో ఇటు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికనైతే ఇటుకైతే వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో ఇటు పోలీసులు అయితే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. దాదాపుగా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 4 ఎస్పీలతో పాటు 500 మంది పోలీసు సిబ్బందితోటైతే భారీ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు ఇటు బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణులు చలో ఖానాపూర్ కు పిలుపునివ్వడంతో పాటు ఖానాపూర్ బంద్ కు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో ఇటు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే పూర్తిగా ఎక్కడికక్కడ పికెటింగ్ అయితే నిర్వహిస్తున్నారు. మున్సిపల్ కార్యాలయానికి వెళ్లే దారులన్నీ కూడా ఎక్కడికక్కడ బారికేడ్లు వేసి మూసివేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఇటు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు వస్తున్నటువంటి ఖానాపూర్ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇటు ఇన్ఛార్జ్ గా ఉన్న మాజీ మంత్రి జోగు రామన్నను ఆదిలాబాద్ లోని తన నివాసంలో హౌస్ అరెస్ట్ చేయడంతో అయితే ఆయన పోలీసుల తీరుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై అయితే మండిపడ్డారు. ఓవైపు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్నటువంటి ఓటర్లు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నడవాలి కానీ తాము ఇటు ఖానాపూర్ కు పోతా ఉంటే నిన్న హౌస్ అరెస్ట్ చేశారు, మళ్ళీ ఈ రోజు కూడా హౌస్ అరెస్ట్ చేయడం ఏంటంటే కూడా ఆయన అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు కాంగ్రెస్ పార్టీకి సంఖ్యాబలం లేనప్పటికీ కూడా ఇటు ఖానాపూర్ మున్సిపల్ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, ఇటు ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా ఇటు బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు అయితే ఆరోపణలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఖానాపూర్ కి ఇటు మాజీ ఎమ్మెల్యేలతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా రానున్న నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే పూర్తిగా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఈ రోజు ఖచ్చితంగా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను నిర్వహిస్తామంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నప్పటికీ కూడా అయితే ఈ ఎన్నికకు సంబంధించి నిన్న ఇప్పటికే ఇటు బీజేపీ పార్టీ తరపున అంకం మౌనికనైతే అభ్యర్థులు అయితే బలపరిచారు. ఆమెకు మద్దతుగా 7గురు కూడా చేతులు ఎత్తి తమ మద్దతు తెలిపిన పరిస్థితులు. మరి నిన్న జరిగినటువంటి ఎన్నికకు సంబంధించి అదే ఫలితాన్ని వెలువడిస్తారా లేదనుకుంటే ఈ రోజు మరోసారి ఇటు చైర్మన్ ఎన్నికతో పాటు వైస్ చైర్మన్ ఎన్నికను నిర్వహిస్తారా అనేది తేలాల్సి ఉంది. అయితే నిన్న మనం కేతన్పల్లి మున్సిపాలిటీలో కూడా చూసాం. గతంలో ఇటు అల్లర్లు జరిగాయి, రాళ్లదాడి నేపథ్యంలో జైళ్ల రాజకీయాలు కూడా జరిగిన పరిస్థితులు అయితే ఉన్నాయి. నిన్న కేతన్పల్లి మున్సిపాలిటీకి బీఆర్ఎస్, సిపిఐ కి పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు గానీ, మంత్రి గానీ ఎంపీ వచ్చిన దాఖలాలు పూర్తిగా వాళ్ళకి సంఖ్యాబలం లేకపోవడంతో అయితే కేతన్పల్లి మున్సిపాలిటీకి మంత్రి కూడా రాని సిచ్యువేషన్ అయితే ఉంది. మరి ఈ రోజు
ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి సంఖ్యాబలం లేదు కాబట్టి ఎమ్మెల్యేతో పాటు కౌన్సిలర్లు వస్తారా రారా అనేది కొంత చర్చ కూడా అయితే ఖానాపూర్ మున్సిపాలిటీలో జరుగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు ఖానాపూర్ మున్సిపాలిటీ సంబంధించి కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండానైతే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తా ఉన్నారు. నిన్న మనం చూసాం, ఓవైపు పోలీసులు లాఠీ జులిపించారు, ఇటు బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తలపై కూడా లాఠీ చార్జీ జరిగిన సంఘటనలు కూడా నిన్న ఉన్న నేపథ్యంలోనైతే ఈ రోజు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాలుగా పటిష్ట బందోబస్తు ఏర్పాటైతే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా నిన్న కౌన్సిల్ సమావేశ మందిరానికి ఇటు కౌన్సిలర్లు చేరుకున్న తర్వాత మనం చూసాం, ఒక నాటకీయ పరిణామాల మధ్య మాత్రం సాయంత్రం వరకు కూడా ఎన్నిక అయినప్పటికీ కూడా ఎన్నిక నిర్వహించలేదంటూ కూడా ఇటు బీజేపీ బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన కౌన్సిల్ సమావేశ మందిరంలోనే ఆందోళన చేసిన సందర్భాలను కూడా మనం చూసాం. మరి ఈ రోజు పూర్తిగా చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందా లేదనుకుంటే మళ్ళీ వాయిదా పడుతుందా? ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు ఇటు ఎమ్మెల్యే వస్తారా అనేది కూడా తేలాల్సి ఉంది. ఇటు ఓవైపు బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి అయితే పూర్తిగా 7 సంఖ్యాబలం అయితే ఉంది. ఖానాపూర్ కు సంబంధించి 12 వార్డులు ఉండగా మ్యాజిక్ ఫిగర్ అయితే 6 ఉంటే సరిపోతుంది. ఇటు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ అలయన్స్ లో అయితే 7 సంఖ్యాబలం అయితే ఉన్న నేపథ్యంలో బీజేపీ బీఆర్ఎస్ అలయన్స్ లో ఈ స్థానాన్ని అయితే కైవసం చేసుకునే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి. మరి ఈ రోజన్న చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుందా లేదనుకుంటే గందరగోళ పరిస్థితులు ఉద్రిక్త వాతావరణాలు మళ్ళీ లాఠీ చార్జీలతోటే కొనసాగుతుందా అనేది మరికొన్ని గంటల్లో తేలే అవకాశం అయితే ఉంది. సోని, సో ఈ వివాదం నేపథ్యంలో శ్రీనివాస్ చూసుకుంటే అంటే ప్రజెంట్ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు ఏమంటున్నారు అసలు? ఎస్ఓని ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే చెప్తున్నది ఒకటే, తమకు నిన్న ఏదైతే తమ పార్టీ తరఫున చైర్మన్ అభ్యర్థిని సత్యంగా ప్రకటించాం, సత్యంని ప్రకటించడంతో కూడా 7 అభ్యర్థులు తమ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు. ఆ మద్దతు ఇచ్చారు కాబట్టి తాము ఆ వీడియోలను చూపెట్టాలనేసి అధికారులను కోరారు. ఒకవేళ ఆ వీడియోలో గనక 7 మద్దతు తమ అభ్యర్థికి లేకుంటే మాత్రం తాము అడ్డుకునేది లేదు, ఆ బీఆర్ఎస్ బీజేపీ అలయన్స్ లో చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోవచ్చు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే చెప్తున్నప్పటికీ కూడా పూర్తిగా ఇటు కాంగ్రెస్ పార్టీ గెలిచిందే 3 స్థానాలు, ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థి ఒకరైతే ఇటు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ క్యాంపు నుంచి ఒక కౌన్సిలర్ వెళ్లి కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. అంటే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ సంఖ్యాబలం మాత్రం 5 ఉంది. ఎక్స్ అఫీషియో ఓటుకుందా ఇటు ఎమ్మెల్యే బొజ్జు పటేల్ తన ఓటును యూజ్ చేసుకున్నా కూడా కేవలం 6 మాత్రమే సంఖ్యాబలం కాంగ్రెస్ ఉండే పరిస్థితి ఉంది. కానీ ఖచ్చితంగా ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోవాలంటే ఖచ్చితంగా 7 సంఖ్యాబలం అయితే కావాలి. 7 ఉంటేనే ఆ స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది. అసలు నిన్న జరిగినటువంటి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో ఓవైపు తమ అభ్యర్థికి 7 మద్దతు ఇచ్చారనేసి ఎమ్మెల్యే చెప్తున్నప్పటికీ కూడా పూర్తిగా ఖానాపూర్ మున్సిపాలిటీ ఉన్న 12 వార్డులకు సంబంధించి కూడా 7 సంఖ్యాబలం బీజేపీ బీఆర్ఎస్ ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కడి నుంచి 7 మద్దతు ఇచ్చారంటూ కూడా బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కౌన్సిలర్లు కూడా ఆరోపణలు అయితే చేసిన పరిస్థితి. కేవలం ఈ స్థానాన్ని దక్కించుకోవడానికి ఎమ్మెల్యే ఇటువంటి కుట్రలు కుతంత్రాలు చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కూడా పూర్తిగా నాటకీయ పరిణామాలు కంటిన్యూ చేశారు. అధికారులు తమకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వెళ్లిపోయారంటూ కూడా వారైతే ఆరోపణలు చేసిన పరిస్థితులు కూడా మనం చూసాం. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ శ్రీనివాస్.